నమస్తే. తెలంగాణలో రోజుకొక చోట ఏదో ఒకటి స్కామ్ బయటపడుతూనే ఉంది. ఇప్పటివరకు మనం చూసాం. అనేక రకాలుగా స్కామ్‌లు బయటపడ్డాయి. గొర్రెల స్కామ్ అని, ఆవుల స్కామ్ అని, పందుల స్కామ్ అని, ఇక వరుసగా చెప్తే ఇవన్నీ స్కామ్‌లే. స్కీముల పేరుతో వాటిని స్కామ్‌లుగా మలుచుకొని వారికి ఉపయోగకరంగా మార్చుకున్నారు కొంతమంది అక్రమార్కులు. అందులో కూడా ఎక్కువగా గులాబీ పార్టీకి సంబంధించిన వారే. ఎందుకంటే మరి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. మనల్ని ఎవడరా ఆపేది అన్న చందంగానే వారి వ్యవహార శైలి ముందుకు వెళ్తూ ఉంది. ఇటువంటి క్రమంలో తాజాగా చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF దీన్ని కూడా కొంతమంది వాడేసుకున్నారు. ఎవరైతే అర్హులైనటువంటి వారుంటారో వారికి చెందాల్సినటువంటి ఆ చెక్కులను కొంతమంది చీటర్స్, అక్రమార్కులు దాన్ని మళ్లించుకొని సొమ్ము చేసుకున్నారు. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. ఏదో చిన్న స్కామ్ లేదా కోట్ల రూపాయలు ఉంది అనుకుంటున్నారు అంతా, కానీ ఇది చాలా పెద్ద పెద్ద స్కామ్. ఎందుకనంటే గత ఎన్నికలకు ముందు దాదాపు 10,000 చెక్కులను ఆగమేఘాల మీద CMRF కింద రిలీజ్ చేశారు అధికారులు. ముఖ్యంగా వారికి ఉన్నటువంటి ఒత్తిడి, ఇక రకరకాల కారణాలు అనుకోండి. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఒక వ్యవహారం బయటపడింది. అప్పటి మంత్రిగా ఉన్నటువంటి, ఇప్పుడు బీఆర్ఎస్లో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి హరీష్ రావు ఎవరైతే ఉన్నారో, హరీష్ రావుకి సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్ నరేష్ కుమార్, అతను కొంతమంది ఒక గ్యాంగ్గా ఏర్పడి ఆ చెక్కులను అసలైన వారికి కాకుండా కొంత మార్పులు చేర్పులు చేసి ఈ గ్యాంగ్ దాన్ని దారి మళ్లించాయని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి క్రమంలో విచారణలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. చాలా స్కామ్ జరిగింది. దీంట్లో గులాబీ పార్టీకి చెందినటువంటి నేతలే కీలక పాత్ర పోషించారు. మంత్రులు కావచ్చు, మంత్రుల దగ్గర పర్సనల్ సెక్రటరీ, పిఏలుగా ఉన్నటువంటి వారు కావచ్చు, వారి సన్నిహితులు కావచ్చు. వాస్తవానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, అలాగే వైద్యం కోసం, వారి యొక్క సహాయం కోసం అర్థిస్తుంటారు. వారు CMRF కింద అప్లై చేసుకుంటారు. దానికి సంబంధించి అధికారులు స్క్రూటినీ చేసి అవును వాస్తవమే వీరు CMRF కింద అర్హులు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. దానికి సంబంధించి దాని తర్వాత వారికి చెక్ అనేది వస్తుంది, కొంత అమౌంట్ వారి అక్కడ పరిధిని బట్టి. ఇలాంటి క్రమంలో ఎన్నికలకు ముందు 10,000 చెక్కులు, అందులో కేవలం 5,000 చెక్కులు మాత్రమే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వెళ్ళాయి. మిగిలిన 5,000 చెక్కుల మాట ఏంటి? 10,000 చెక్కులు 5,000 క్లియరెన్స్ అయ్యాయి. మిగిలిన వాటిని అన్నిటినీ ఈ అక్రమార్కులు వారు ఓన్ చేసుకొని సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి ఒక రకమైనటువంటి కుంభకోణం కింద మారింది. కోట్లాది రూపాయలు, లక్షల్లో కాదు, కోట్లాది రూపాయలే వారు కాజేసేశారు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ కేసులో ఇరుక్కుంటారు. ఇప్పటికే గులాబీ పార్టీలో భూ కబ్జా కేసులు ఇరుక్కొని జైల్లో ఉన్నటువంటి వారి సంఖ్య దాదాపు 100 మంది వరకు అరెస్ట్ చేశారు. అది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. రోజుకొక చోట, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 4గురిని అరెస్ట్ చేశారు, అదే భూ కబ్జా కేసుల్లోనే. ఇలాంటి సందర్భంలో వారిని కస్టడీలోకి తీసుకొని అసలు ఏంటి, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద ఫోకస్ పెట్టడానికి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా వేయటానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే సీఎం పేషీలో ఒకరిద్దరు అధికారులు చాలా కీలకంగా వ్యవహరించారు. అలాగే మంత్రుల సపోర్ట్ కూడా ఉండడంతో వారు రెచ్చిపోయారు.
నీకెంత నాకెంత అన్న విధంగా ఈ చెక్కుల వ్యవహారం మారింది అనేది కూడా బలంగా వినిపిస్తుంది. త్వరలోనే ఎంతవరకు అక్రమాలు జరిగాయి, ఎన్ని కోట్లు దారి మళ్ళాయి, ఆ చెక్కుల వ్యవహారం ఏంటి, ఇందులో కీలకమైనటువంటి భూమిక పోషించింది ఎవరు అనే విషయాలు రాబట్టేందుకు విచారణ బృందం రంగంలోకి దిగింది. దానికి సంబంధించి అవసరమైతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీనిపై విచారణ జరిపి ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేయాలనే ఆదేశాలు కూడా జారీ అవ్వబోతున్నాయి.